ఓం 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 అహమస్మి 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 స్థిర సుఖమాసనం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మాన్, సర్వకర్మాణి, దేహభావాన్ని, అనాత్మభావాన్ని, మమత్వాన్ని, అహం వృత్తిని వదిలివేసి పరిత్యజ సన్యసించి సర్వధర్మాన్ పరిత్యజ్య ఏకం మాం. మాం ఏకం అంటే ఏకం మాం, ఏకమేవ అద్వయం బ్రహ్మ అనేటటువంటి బ్రహ్మతత్వంలో శరణం రజ. శరణ్ అంటే ఏమిటి, అది చూడాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే త్వం పద విచారము చేసి సకల ధర్మములను అంటే సకల కర్మలను, దేహభావాన్ని, అహంకారాన్ని వదిలి నేను ఎవరో తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో త్వం పద విచారం చేసుకున్నవారు తత్పదమైనటువంటి ఏకం మాం, అనేక రూపమైన ఈశ్వరుడు, ఏకరూప ఈశ్వరుడు కృష్ణ పరమాత్మ, అనేక రూప ఈశ్వరుడు విరాట్, ప్రపంచం సర్వం కలివిదం బ్రహ్మ. అక్కడి నుంచి నిర్గుణ నిరాకార తత్వం, అరూప ఈశ్వరుడు, అరూప బ్రహ్మ, అరూప శక్తి, అరూపమైనటువంటి చైతన్యం అనేదాన్ని చేరడం, తత్పదాన్ని చేరడం. తత్వమసి అనే మహావాక్యమే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ. ఇప్పుడు శరణం అంటే ఏమిటి? వాట్ ఈజ్ శరణం? వీ హ్యావ్ టు స్పెండ్ ఫర్ ఎ వైల్. శరణం అంటే నేను నిన్ను శరణు పెడుతున్నాను అంటే రక్షణ కోరుతున్నాను. శరణు అంటే రక్షణ. శ్రు అనే ధాతు రక్షణే అని అర్థం. శ్రు నుంచి వచ్చింది శరణం. శ్రు శరణే, కాపాడుట, రక్షించుట, సంరక్షించుట. శ్రు అన్ శరణం. శ్రు అనే దానికి అన్ అనే భావవాచక ప్రత్యయం, ల్యుట్ ప్రత్యయం చేరితే శరణం అవుతుంది, రక్షించే స్థానము. భావవాచక పదాలు, స్థలవాచక పదాలు. ల్యుట్ అనేటటువంటి కృదంతం చేరగా శ్రుధాతువునకు శరణం అనేది ఏర్పడుతుంది. శరణం అంటే రక్షణ కలిగించే స్థానం, రక్షణ కలిగించే శక్తి. అర్జునుని ఎవరో శరణు వేడారు, లేకపోతే కృష్ణుని ఎవరో శరణు వేడారు అంటే రక్షణ స్థానంగా ఎంచుకున్నారు. రక్షణ స్థానం దేనిని ఎంచుకోవాలి? రక్షణ స్థానంగా ఏకం మాం శరణం రజ అంటే శరణం అనే దానికి ఆల్టర్నేట్ ఇటిమలాజికల్ మీనింగ్ చెప్పాను. శ్రుధాతువులు యుట్ ప్రత్యయము, శరణము అనేటటువంటిది ఆల్టర్నేటివ్ అర్థాలు, నానార్థాలు నిఘంటువులు ఏమున్నాయంటే ఆశ్రయము, దిక్కు, రక్షణ, ఆధారము. ఆధారం అంటే ఆయతనం, సబ్స్ట్రేట్. ఏకం మాం శరణం రజ, నేనే సబ్స్ట్రేటం అని తెలుసుకో. సబ్స్ట్రేటం ఫర్ ఎవ్రీథింగ్, ది ఆధారం ఫర్ ఎవ్రీథింగ్, ది ఆశ్రయం ఫర్ ఎవ్రీథింగ్. ఆశ్రయాల శ్రేయ కూడా మళ్ళీ అక్కడి నుంచి వచ్చినటువంటిదే, ఆశ్రయము అనే దాంట్లో కూడా. సో ఆధారము, ఏది ఆధారము? ఏకం మాం ఆధారం. ఏకం మాం
అనే దాని యందు శరణం రజ ఆధారపడు, ఆధారమని తెలుసుకో. సర్వధర్మాన్ పరిత్యజ్య నైష్కర్మ్య సిద్ధిలో నిష్ఠగా ఉంటూ తత్పదార్థమైనటువంటి ఆ నిర్గుణ నిరాకార పరతత్వము ఏదైతే ఉందో అదే ఆత్మ అని తెలుసుకొని దాని యందు స్థిరపడి ఉండడమే, ఆధారపడి ఉండడమే, అదే సర్వాధారమని గ్రహించడమే తత్వమసి అనే మహావాక్యం. మాం ఏకం శరణం వ్రజ. ఇది కేవల భౌతికమైనటువంటి ఒక రక్షణ, లేకపోతే ఎవరినో వెళ్ళి కాళ్ళు పట్టుకోవడము అలాంటిది కాదు. శరణాగతి అంటే ఏమిటి? ఇదే ఆధార స్థానము. గతి అంటే స్థానం. శరణాగతి అంటే ఆధార స్థానము. సర్వాధార స్థానం ఏమై ఉంటుంది? విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం అంటూ విశ్వాధారం అనేటటువంటి ఒక నిరాకార తత్వాన్ని మొదలుపెట్టి మేఘవర్ణం శుభాంగం అనే స్వరూప విష్ణువు గురించి వర్ణిస్తున్నారు. సరే, సర్వాధారం శరణాగతి, శరణస్థానం, శరణాగతి. మాం ఏకం శరణం వ్రజ. ఇప్పుడు ఏదైనా ఒక వంశం ఉందనుకోండి, అంశంలో దేశము ఉంటుంది, కాలము ఉంటుంది. దేశకాలాలు లేని అనుభవం ఉండదు. ఇప్పుడు శరణు పొందాలి అంటే ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్ళాలి. మరి పరమాత్మ, సర్వగతమైనటువంటి ఆత్మ పరమాత్మ ఎక్కడైనా ఉంటే మరి శరణుకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఆధారం ఎక్కడ లేదు, ఆకాశం ఎక్కడ లేదు, అంతటా ఉంది. కానీ వ్రజ అంటే రమ్ము. ఎక్కడికి రావాలి? రావడం పోవడం. ఓన్లీ వన్. పరమాత్మ దేశ కాలాతీతము. పరమాత్మని కాదని ఎక్కడికైనా వెళదామని ప్రయత్నిస్తే అదొక దేశం అవుతుంది. వైకుంఠానికి వెళ్ళాలనుకున్నాను, స్వర్గానికి వెళ్ళాలనుకున్నాను, కైలాసానికి వెళ్ళాలనుకున్నాను, బ్రహ్మలోకానికి వెళ్ళాలనుకున్నాను, అమెరికా వెళ్ళాలనుకున్నాను, గుడికి వెళ్ళాలనుకున్నాను. అన్నీ ఒక ప్రదేశాలే. అంటే ఒక ప్రదేశంలో వెతుక్కుంటే భగవంతుణ్ణి, అది శరణాగతి అవదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం అంటే దేశాతీతమైన తత్వమే ఆధారమని తెలుసుకోవడమే శరణం వ్రజ. దేశం ఎప్పుడైతే ఉందో కాలం అప్పుడే ఉంటుంది. దేశము లేని కాలం ఉండదు, కాలము లేని దేశం ఉండదు. అంటే కాలంలోనే దేశం, కాలంలోనే ఇమిడి ఉంటుంది. ఈ కాలాన్నే సంసారం అంటాం. ఎందుకు కాలం సంసారము? కాలం షడ్వికారములను అస్థి జాయతే అనేటటువంటి 6 వికారాలను కూడా అదే కలిగిస్తుంది. అందరిలోనూ అన్ని వికారాలను కలిగించేది ఏమిటి? కాలమే. మార్పులు కలిగించేది ఏమిటి? కాలమే మార్పులు కలిగిస్తుంది. ఆ మార్పులలో మరణం కూడా ఉంది. అంటే ఎక్కడికో వెళితే ఏమిటవుతుంది? మళ్ళీ సంసారంలో ఉంటాను, మళ్ళీ కాలంలో ఉంటాను, అంటే మార్పుల్లో ఉంటాను, అంటే మరణంలో ఉంటాను, అంటే విముక్తి రాదు. మోక్షం నుంచి విముక్తి రావడం, అమృతత్వం అంటే ఏమిటి? దేశకాలాతీతంగా ఎదగడం. దేశకాలమైనటువంటి తత్వం ఏదై ఉంటుంది? ఒక్కటే ఉంది. పలానా ప్రదేశంలో ఉంది, పలానా చోట లేదు అనే వ్యత్యాసం లేకుండా, పలానా కాలంలో పుట్టింది, పలానా కాలంలో పోతుంది అనేటటువంటి ఆద్యంతాలు కూడా లేకుండా ఉండే తత్వము ఏకమ్మామే అవుతుంది. అటువంటి ఏకమ్మాం అనే దానిని ఆధారంగా తెలుసుకోవడమే శరణం వ్రజ. దీనినే శరణం వ్రజ. అక్షరాల కాళ్ళు పట్టుకోవడం, కొబ్బరికాయ కొట్టి నీకంటే నాకెవరూ లేరయ్యా అని పట్టుకోవడం అని అర్థం కాదు. అలా పట్టుకోవడానికి అక్కడ ఎవరు ఒక వ్యక్తి లేరు, అదొక విగ్రహము కాదు. కనుక శరణం అనే పదము ఇక్కడ శరణాగతి, ప్రాప్తి స్థానము, ఆధారము, మోక్షము అని అర్థం. అంతే. శరణం వ్రజ అంటే మోక్షాన్ని పొందు. శ్రీకృష్ణ పరమాత్మ అహం త్వా మోక్షయిష్యామి అంటున్నారు. మా శుచ. దేని నుంచి మోక్షం ఇస్తారు? సర్వ పాపేభ్య మోక్షయిష్యామి. అన్ని పాపాల నుంచి మోక్షాన్ని ఇస్తారు. ఇప్పుడు చూడండి, సర్వధర్మాన్ని వివరించుకున్నాం, పరిత్యజ్య అంటే వివరించుకున్నాం, సర్వకర్మ సన్యాసము, సర్వకర్మ జ్ఞాన సన్యాసం,
జ్ఞానంతో కర్మను వదలడం తెలుసుకున్నాము. ఏకం మాం అంటే తత్పదార్థము, పరబ్రహ్మము, ఆత్మ, అయమాత్మ బ్రహ్మ అనేటటువంటి దాన్ని తెలుసుకున్నాము. శరణం అంటే ఆధారస్థానమైనటువంటి ఆ తత్పదార్థం దగ్గర ఉండడమే, దానితో కలిసి ఉండడమే, అదే అయిపోవడమే, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అవ్వడమే శరణం రజ అంటే తెలుసుకున్నాము. ఇప్పుడు చూడవలసినటువంటి పదము సర్వ పాపేభ్య. ఏమిటి పాపేభ్యాలు? శరణం అంటే ఇంకొక మాట కూడా చెప్పుకోవాలి. ఏమిటా ఇంకో మాట? బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః అంటూ చదువుకున్నాం. ఎక్కడ? ద్వితీయాధ్యాయంలో 49వ శ్లోకం. దాని తర్వాత శ్లోకం ఏమిటి? బుద్ధియుక్తో జహాకీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. 49లో దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణం అందించ. ఓ మహానుభావ, దూరేణ హి అవరం, చాలా అపరం, చాలా దూరం ఉంది. దేనికి? కర్మకి బుద్ధికి. అంటే కర్మయోగానికి బుద్ధి యోగానికి, కర్మయోగానికి జ్ఞానయోగానికి హస్తిమశకాంతరమంత వ్యత్యాసం ఉన్నది. ఓ ధనంజయ, బుద్ధౌ జ్ఞానయోగాన్ని బుద్ధి యోగాన్ని శరణం అన్విచ్చ, ప్రార్థించు. బుద్ధినే శరణం చేసుకో, బుద్ధియే ప్రాప్తి స్థానం అని తెలుసుకో. అంటే అక్కడ 2వ అధ్యాయంలోనే శరణం అంటే బుద్ధే ప్రాప్తిస్థానం, జ్ఞానమే ప్రాప్తిస్థానం, జ్ఞానయోగమే ప్రాప్తిస్థానం అంటూ 2వ అధ్యాయంలోనే చెప్పారు. అంటే దాన్ని దేంతో కంపేర్ చేశారు? దూరేణ హ్యవరం కర్మయోగాత్ బుద్ధియోగాత్ ధనంజయ. కర్మయోగము కంటే బుద్ధియోగము అపరము, అవరము. అండ్ దూరేణ వెరీ డిఫరెంట్, వెరీ డిస్టింక్ట్, వెరీ సుపీరియర్ అంటూ అక్కడే చెప్పారు. 50వ శ్లోకంలోకి వచ్చేసరికల్లా బుద్ధియుక్తుడవై అంటే జ్ఞానయోగంలో ఉంటూ జహాతి ఇహ, ఇక్కడ విడిచివేయుము, వదిలివేయుము. దేన్ని వదలాలి? ఉభే సుకృత దుష్కృతే. సుకృతము దుష్కృతము, పుణ్యము పాపము అనే వాటిని వదిలివేయి, విడిచిపెట్టగలుగుతావు. ఎలాగా? బుద్ధియోగంలో ఉంటే, జ్ఞానయోగంలో ఉంటే. అదే సర్వపాపేభ్య మోక్షయిష్యామి. ఎప్పుడైతే నువ్వు జ్ఞానయోగంలో ఉన్నామో సుకృత దుష్కృతే ఉభే జహాతి, ఈ రెండింటిని ఎక్కడ వదులుతావు? ఇహా, ఇప్పుడే, జస్ట్ నౌ, రైట్ నౌ, ఇన్స్టంటేనియస్లీ, అద్య, ఈరోజే వదిలేస్తావు. వేటిని? సుకృత దుష్కృతే ఉభే జహాతి ఇహ భుక్తియుక్త. తస్మాత్ దేర్ఫోర్ యోగాయ జీవ బ్రహ్మ ఏకత్వాన్ని లో ఉంటూ యుజ్యస్వ, దాన్ని పాటించు. ఎందుకు? యోగ కర్మసు కౌశలం. యోగం అనేది ఏమిటి? కర్మల యందు కౌశలము, ఎక్స్పర్టీజ్, నేర్పరితనము. ఏమిటి నేర్పరితనం? కర్మలలో, కర్మలు మన చుట్టూ ఉంటున్నా, కర్మలలో ఉంటున్నా, కర్మలు అంటుకోకుండా జీవించగలగడమే ఎక్స్పర్ట్. అంటే మన చుట్టూ రకరకములైన చెడులు ఉంటున్నాయి, మనకు అంటకుండా మనం జాగ్రత్తగా నడుపుకుంటూ మీదికి రావడం ఏ విధముగా ఎక్స్పర్టీజు, కర్మలుంటున్న వాటి ప్రభావము నా చుట్టూ ఉన్నప్పటికీ నా మీద పడకుండా ఉండడమే కర్మసు కౌశలం. ఈ 2 శ్లోకాలు కూడా అక్కడ శరణం అనే మాట, కౌశలం అనే మాట కూడా దీనినే బోధిస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ గీత యొక్క ప్రైమరీ టీచింగ్ ఏమిటి? కర్మయోగం కానే కాదు. గీత ఏమిటి? బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. మరి కర్మయోగానికి, భక్తికి, ధ్యానానికి ఎందుకండి కొన్ని చాప్టర్లు ఇచ్చారు? అధికారులు వేరువేరుగా ఉంటారు, వారికి కావాల్సిన తర్వాత ప్రతి వాళ్ళు కూడా ప్రైమరీ స్కూలు, ఇంటర్మీడియట్ వరకు చదివిన తర్వాతే డాక్టర్ లేకపోతే ఇంజనీర్, ఐఏఎస్ అవ్వగలరు. కాబట్టి అంతవరకు రావడానికి కావలసినటువంటి కర్మ ఉపాసనలను బోధించి, అది చాలదురా ఇంటర్మీడియట్ అని చెప్పి దానికన్నా పై స్థాయి అయినటువంటి జ్ఞానాన్ని పొందు అని బోధించడానికి అవి బోధించబడ్డాయి. కానీ అవాంతరంగా కర్మయోగమే గీత బోధించింది, యుద్ధం చేయమన్నాడు కృష్ణుడు అనేటటువంటి అవకతవక ఏకదేశ
చాలా నిమ్నమైనటువంటి ఆలోచనలను పెట్టుకోకండి. ఓకే, ఎక్కడికి వచ్చాం? శరణం వ్రజ, దేనిని అంటే అదే ఆధారం అని తెలుసుకో. అయింది. తర్వాత మాం ఏకం శరణం వ్రజ సర్వపాపేభ్య మోక్షయిష్యామి. సరే, ఇక పాపాలు ఏమిటండి? పాపం అంటే ఏమిటి? అహమస్మి, 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 అహమస్మి. సర్వపాపక్షయము. మోక్షయిష్యామి అంటే విడుదల చేస్తాను. దేని నుంచి? సర్వపాపేభ్య, పాపేభ్య, సర్వపాపేభ్య. ఒక పాపం చెప్పలే, సర్వపాపేభ్య. ఎలాగైతే ధర్మము అన్నప్పుడు ధర్మాధర్మాలు రెండు చెప్పుకున్నాము, ఇక్కడ పాపేభ్య అంటే పుణ్యేభ్య అని, పాప పుణ్యేభ్య అనే ద్వంద్వ సమాసాన్నే చెప్పుకోవాలి. అటువంటి దానిని ఇప్పుడు మనం ఏం చెప్తాము? ద్వంద్వ సమాసంలో మూడు రకాలు ఉంటాయి. అంటే ఒక పదము లోపించి ఇంకొక పదమే మిగులుతుంది. పాపేభ్య అంటే పుణ్యపాపేభ్య అనే అర్థమే తీసుకుని రావాలి. ఏకపదలోపద్వంద్వము అంటాం కదా దాన్ని. ధర్మాధర్మాలన్న చోట కర్మస్వరూపాలను తెలుసుకున్నట్టే పాపం పాపపుణ్యాలు అన్నప్పుడు కూడా ఆలోచించాలి. ఏమిటి పాపము? పాపం అంటే ఏమిటి? అధర్మము. అధర్మమే పాపము కదా. అధర్మం అంటే దాని ఫలితం ఏమిటి? దుఃఖం. పాపానికి ఫలితము ఇక్కడో తర్వాత దుఃఖాన్ని పొందుతావు పాపం చేస్తే. అంటే ధర్మం అంటే ఏమిటి? ఆచరించేది కర్మ. కర్మయే ధర్మము. మరి పాపము, పాపము కూడా ఫలితము. ఆ పాపం యొక్క ఫలితం ఏమిటి? దుఃఖము. పాపం అంటే ఏమిటి? అది కూడా కర్మే. కనుక పాపం అంటే కర్మయా కాదా? కర్మే. ధర్మాన్ని ఎలా ఆచరిస్తాను? కర్మతోనే ఆచరిస్తాను. అంటే మనోవాక్కాయ కర్మలతో ఆచరిస్తాను. మరి పాపాన్ని ఎలా పొందుతాను? మనోవాక్కాయ కర్మలతోనే, శరీరము, మనస్సు, వాక్కు వీటితోనే నేను పాపాన్ని పొందుతాను. అంటే ఏమిటి? మరి పుణ్యము, పుణ్యం కూడా కర్మే. పుణ్యకర్మలు అంటే అది కర్మే. అంటే పుణ్యపాపములు అనగా కర్మ ఫలితములు. ధర్మ ఫలితాలు ధర్మాధర్మముల ఫలితములు అంటే కర్మ యొక్క ఫలితములు. కర్మ ఏదైనా సరే బంధాన్నే కలిగిస్తుంది. ఎందుకు? కర్మ బంధిస్తుందని మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. బంధాన్ని కలిగించే కర్మలలో పాపరూప కర్మలను మాత్రమే నశింపజేశారనుకోండి, సర్వపాపేభ్య అంటూ పాపరూప కర్మల నుంచే విముక్తి కలిగిస్తే మరెప్పుడు పుణ్యరూప కర్మలు మిగిలిపోయి ఉంటాయి కదా. పాపరూప కర్మలకు ఏ విధముగా జన్మ రావలసి ఉంటుందో వాటిని అనుభవించుకోవడానికి సంచిలో ఉంటాయో ఆ సంచిని మళ్ళా ఉపయోగించుకుని దానిలో ఉన్న ప్రారంధంతో శరీరాన్ని పొందవలసి వస్తుందో పుణ్యకర్మలతో కూడా శరీరాలను పొందవలసి వస్తుంది. ఆ పుణ్యకర్మలు కొన్నాళ్ళు సుఖాలను, స్వర్గభోగాలను, దేవతాలోకాలను కల్పించిన అటువంటి అనుభవాలు కలిగిన తీర్థం భక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే పమర్చలోకం విశంతి. అంటే మళ్ళీ ఎందుకు రావాల్సి వస్తుంది. పుణ్యం వలన వచ్చేటటువంటి జన్మలు కూడా ఉంటాయి. అంటే పుణ్యమైనా పాపమైనా జన్మ వలయంలోనే ఉన్నది. జన్మ వలయానికి అతీతంగా, జన్మ మరణ వలయానికి అతీతంగా ఉండాలంటే పుణ్యపాపాలకు అతీతంగా ఉండాలి. పుణ్యపాపాలకు అతీతంగా ఈయన ఎలా ఉన్నాడు? ఆయన అసలు కర్మలే చేయటం లేదు. సర్వధర్మాన్ని పరిత్యజ్య నైష్కర్మ్య సిద్ధిలో ఉన్నాడు. నైష్కర్మ్య సిద్ధిలో ఉండి అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు. అయమాత్మ బ్రహ్మ అంటున్నాడు. అంటే ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మ. అంటే ఆయనకి పుణ్యకర్మలు ఎక్కడున్నాయి? పాపకర్మలు ఎక్కడున్నాయి? ధర్మమే ఆచరించలేదు, అధర్మము ఆచరించలేదు. ధర్మకర్మలు లేవు, అధర్మకర్మలు లేవు. కర్మలు లేనిదే ఫలం లేదు, ఫలం లేనిదే పుణ్యపాపాలు లేవు, పుణ్యపాపాలు లేనిదే జనన మరణాలు లేవు. అంటే జన్మరాహిత్యమైనటువంటి స్థితియే మోక్షయిష్యామి పాపేభ్య సర్వపాపేభ్య అన్నదానికి కారణం. ఎందువల్ల పోయాయి కర్మలు? పుణ్యాలు పాపాలు మూటలు అందరి దగ్గర ఉన్నాయి కదా. మన దగ్గర ఏ మూట ఉన్నా లేకపోయినా పాపాల మూట గట్టిగా ఎక్కువగానే పెద్దది ఉంటుంది.
కొంచెం చిన్న పుణ్యాల మూట కూడా, ఒక పాపాల మూట సూట్ కేసుకుంటే పుణ్యాల మూట ఒక చిన్న బాక్స్లో పెట్టుకున్నట్టుగా ఉంటాయి అందరి దగ్గర. కానీ ఈ పుణ్యపాపాలు లేకుండా ఉండేటటువంటి స్థితి అంటే ఏమిటి? జ్ఞానాగ్నితక్ష కర్మాణం తమాహు పండితం బుధ. అంటే జ్ఞానం అనేటువంటి అగ్నిలో సర్వకర్మలను, అంటే కర్మ ఫలితములను, కర్మలను దహించడం అంటే ఏమిటి? కర్మ ఫలితాలను దహించండి. కర్మఫలాలంటే ఏమిటి? పుణ్యపాపాలను దహించండి. ఎందువలన? అజ్ఞానం చేత. అదే బుద్ధియుక్తో జహాతిహ. అదే బుద్ధో శరణం అన్విచ్చ. అంటే సర్వపాపాలు పోవాలంటే జ్ఞానమే మార్గం. సర్వపాప పుణ్యాల నుంచి రాహిత్యం కలగాలంటే జ్ఞానయోగమే మార్గం. జ్ఞానమే మార్గం అంటుంది. అంతేనా? యథా ఏథాంసి సమిధోగ్నిర్ భస్మస్యాత్ కురుతే తథా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మస్యాత్ కురుతే. యథా ఏ విధముగా ఏథాంసి కట్టెలు మండుతున్నటువంటి అగ్నిలో బూడిదైపోతాయో, జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మల యొక్క ఫలితములను, పుణ్యపాపములను, సంచిత ఆగాములన్నిటినీ అక్కడే దహించు. అంటే జ్ఞానాగ్నియే వాటిని దహించగలదు. జ్ఞానాగ్ని అంటే ఇట్ ఇస్ అ మెటఫర్, దెర్ ఇస్ నో ఫైర్ దేర్. జ్ఞానం అనే అగ్ని ఆ రూపకం. ఆ జ్ఞానమునందు సర్వకర్మ సన్యాసము, సర్వకర్మ పరిత్యాగం, సర్వకర్మ జ్ఞాన పరిత్యాగం. ఎటువంటి పరిత్యాగం అది? సర్వజ్ఞానకర్మ పరిత్యాగం. జ్ఞానం చేత సర్వకర్మలను పరిత్యజించడమే పాపపుణ్యములకు అతీతంగా ఉండడం. అదే మోక్ష ఇష్యామి. నువ్వు నా కాళ్ళు పట్టుకో, నీకున్న పాపాలన్నీ గడిగేస్తా సబ్బేసేసి, ఆ తర్వాత నువ్వు ఇంకంతే అంతే అంతే ఇంకా సూపర్ బతుకునేది, స్వర్గంలోనే కూర్చుంటావు, పాపాలు లేవు కదా పుణ్యాలతో పాటు. అదే అర్థం. అంత నేరో మీనింగ్గా ఉంటుంది జ్ఞానం బోధించేటటువంటి శ్లోకంలో. అక్కడ కాళ్ళు పట్టుకోవడానికి ఒక వ్యక్తి, ఒక మనిషి, ఓ రూపము లేరు. అది అరూపమైనటువంటి నిర్గుణ నిరాకార తత్వము. దాని శరణం అంటే ప్రాప్తి స్థానము, శరణాగతి అంటే ప్రాప్తి అయినటువంటి ఆ స్థానాన్ని పొందడమే మాం శరణం వ్రజ. అటువంటి స్థితిలో జ్ఞానయోగంలో ఉన్నవారికి సర్వకర్మలను, ధర్మములను, అధర్మములను పరిత్యజించిన వారికి, ఎవరైతే జ్ఞానకర్మ పరిత్యాగం చేశారో అటువంటి వాళ్ళు పరిత్యజ సర్వధర్మాన్ అనేటటువంటి అన్ని ధర్మములను కూడా విడిచిపెట్టి ఏకం మాం శరణం వ్రజ. అహం అంటే ఎవరు? అహం అంటే ఎవరు? అహం అంటే నేను అంటే కృష్ణ పరమాత్మ అని అర్థమా? కాదు కదా. అహం అంటే అర్థం ఏమిటి? అహం అంటే ఆత్మ. అహమస్మి అంటే నేను కృష్ణ పరమాత్మ అస్మి అని అర్థం. అహమస్మి అంటే అహం ఆత్మ అస్మి, అహం బ్రహ్మ అస్మి. ఆత్మ, బ్రహ్మ, అహం మూడు సమానమైన శబ్దాలు. సమం అన్న, అహం అన్న, బ్రహ్మ అన్న, ఆత్మ అన్న ఒకటే. అహం త్వా నేను, నీవు. ఈ డిస్టింక్షన్ ఇంకా అక్కడ ఉంది ఏమిటి? ఎప్పుడైతే జ్ఞానంలో ఉంటే అప్పుడు అహం అంటే ఒక కృష్ణ పరమాత్మని, త్వా అంటే కాళ్ళు పట్టుకున్న అర్జునుడు లేక సాధకుడు భక్తుడు అని ద్వైత స్థితి లేదు. జ్ఞానంలో అహము త్వా ఉండే అవకాశమే లేదు. అహం త్వా అంటే అహమేవ త్వం, నేనే నీవు అని తెలుసుకోవడం. అహం త్వా అనే పదాలకు అహమేవ త్వం, త్వమేవ అహం, త్వమేవాహం, త్వమేవాహం, అహమేవ త్వం, త్వమేవాహం. అంటే తత్పదము త్వం పదము రెండు లేవు. ఉన్నది అసి, రెండు ఒకటైపోయాయి. అప్పుడు ఏమిటుంది? ఒక్కటే ఉంది. అహం ఉంది, బ్రహ్మ ఉంది, ఆత్మ ఉంది. అహమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, త్వమేవాహం, త్వమేవాహం. అహం త్వా అంటే త్వమేవాహం అనే స్థితిలో మోక్షయిష్యామి, అన్నిటి నుంచి విడుదల చేస్తాను. దేని నుంచి విడుదల చేస్తాను? సర్వపాపేభ్య, అన్ని పాపముల నుంచి విడుదల చేస్తాను. ఎందుకు? పాపపుణ్యాలంటే కర్మల నుంచి వచ్చినవి. కర్మాతీతంగా ఎదిగిన వారికి పాపపుణ్యములతో ఇక సంబంధం ఏముంది? ఉండదు. సర్వధర్మా అనే పదానికి సర్వకర్మలను ఎలా చెప్పుకున్నాము? సర్వ పాపాన్ని
అనే పదానికి పుణ్యపాప రూపమైన సర్వకర్మలు అని చెప్పవలసినటువంటి విధంగానే ఇక్కడ ఉన్నది. అంటే ఏమిటి? సర్వకర్మ జ్ఞాన పరిత్యాగం చేసి ఏకం మాం అనే అద్వితీయుడవై జ్ఞానాత్మకుడవై అహమేవత్వం త్వమేవాహం అనే స్థితిని తెలుసుకుని ఇక చేయవలసినది ఏది లేదని తెలిసి నైష్కర్మ్య స్థితిలో ఉంటూ ఈ జ్ఞానం వలన పుణ్యపాపములకు అతీతంగా ఎదుగు. నచికేత స్వామి ఏమన్నారు? జనోపనిషత్తులు, కఠోపనిషత్తులు అడిగారుగా. యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి అడిగారు. ధర్మ అధర్మ రెండిటికీ అన్యమైనటువంటివి, కృతాకృతములకు అతీతమైనది. కృతములు అంటే కర్మలు, అకృతములు అంటే కనపడనటువంటి మాయ. కృతాకృతములకు అతీతమైన ధర్మాధర్మములకు అతీతమైనది ఒకటి గలదు అని నాకు పెద్దలు చెప్పారు. అది నీకు బాగా తెలుసు, అది నాకు నువ్వు చెప్పు. అది అక్కడ ప్రార్థన అంటే ఏమిటి? ఆత్మజ్ఞానాన్ని బోధించు. జ్ఞానాగ్నిలో సకల పుణ్యపాపములనే కర్మలు సంచిత ఆగామి ప్రారంధము కూడా. వంద డౌట్ వస్తుంది, చాలా పుస్తకాల్లో చదువుతూ ఉంటారు. ఆగామి సంచిత పాపాలు పోతాయి కానీ ప్రారంధము ఉంటుంది, దాన్ని అనుభవించాలి. వివేక చూడమని క్లోజింగ్ శ్లోకాల్లో విశ్లేషణ చదువుకుంటే ప్రారబ్ధ కర్మ అనేది కూడా జ్ఞానికి ఉండదు. ఎందుకు? కర్మను అనుభవించే స్థితిలో అతను లేడు కనుక. ప్రారబ్ధం దాని పాటికి అదేదో జరుగుతూ ఉంటుంది, దానికి ఈయనకు ఏ సంబంధము ఉండదు. దాని తాలూకా ఫలితం, అల్టిమేట్ ఫలితం ఏమై ఉంటుంది? ఇంకొక మాట చెప్పారు కదా, మా శుచ, అది రేపు చూసుకుంటాం. అంటే దుఃఖించవలసిన పని లేదు, శోకించవలసిన పని లేదు. ఎందుకు? అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంచ నానుశోచంతి పండితా నా అనుశోచంతి పండితా. దాని మీద దానికోసం దుఃఖించరు పండితుడు. మరి ఇప్పుడు గీత అంతా విన్నావు, నువ్వు దీన్ని ప్రాక్టీస్ చేద్దామని కూర్చున్నావు, మరి నీకు ఇంకా శోకం ఎలా ఉంటుంది? నువ్వు పండితుడు అవ్వాలి కదా. ఒకవేళ నువ్వు పండితుడిగా అయి ఉంటే, అంటే జ్ఞానంలోకి వచ్చి ఉంటే, అక్కడ మా పండితులు ఎలా ఉన్నారు? నాను శోచంతి పండిత. ఇప్పుడు నువ్వు కూడా శోకంలో ఉండాల్సిన అవసరం ఉండదు. అది రేపు చూద్దాం. జ్ఞాత్వా మాం శాంతిం రుచ్యతి 5:29లో మాం జ్ఞాత్వా, మాం అంటే మళ్ళీ ఇందాకలదే, తత్పదార్థాన్ని తెలుసుకొని శాంతిం అంటే సుఖాన్ని, శోకం లేని స్థితిని రుచ్యతి పొందుతావు. జ్ఞాత్వా మాం శాంతి రుచ్యతి 5:29. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసత్ కురితే తథా 4:37. ఇదే ఇక్కడ చెప్తున్నదంతా జ్ఞానమే. జ్ఞానయోగం యొక్క సారాంశమైన ఈ శ్లోకాన్ని పదే పదే అర్థం చేసుకుంటే మొత్తం గీత, మొత్తం ఉపనిషత్ సారమే ఇక్కడ ఉన్నది అని తెలియకనే తెలుస్తుంది, చెప్పకనే చెప్తుంది. వన్ శ్లోక విచ్ సమరైజెస్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ఉపనిషత్, జ్ఞానయోగ ఆర్ బ్రహ్మ విద్య. ఒక్క పదం మిగిలింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. మా శుచః రేపు చూద్దాం. అహమస్మి, 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 అయం అహమస్మి, బ్రహ్మాస్మి, అహమస్మి, ఆత్మాస్మి, బ్రహ్మాస్మి, అహమస్మి, బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహమస్మి, 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 అహమేవాహం, అహమేవాహం, నేను నేనే, అహమేవాహం, అహమేవాహం,
అహమేవ. స్వస్తి.